PJ here on Pocket Tech. I'm back again with another comparison video. ఈ వీడియోలో మనం పిక్సెల్ 4ఏని పిక్సెల్ 4తో కంపేర్ చేసి చూద్దాం. మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ పిక్సెల్ 4ఏ చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డిజైన్ గురించి చూద్దాం. డివైసెస్ చూడడానికైతే రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయండి, కానీ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒకసారి డైమెన్షన్స్ చూసుకుంటే కనుక పిక్సెల్ 4ఏ వచ్చేసి 144 మిల్లీమీటర్స్ లెంత్ ఉంటుంది. అదే పిక్సెల్ 4 చూసుకుంటే కనుక 147 మిల్లీమీటర్స్ ఉంటుంది. అదే విత్ కనుక చూసుకుంటే పిక్సెల్ 4ఏ వచ్చేసి 69.4 మిల్లీమీటర్స్ ఉంటుంది అండ్ పిక్సెల్ 4 అయితే కనుక 68.8 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో వీ కెన్ క్లియర్లీ సీ దట్ పిక్సెల్ 4ఏ కొంచెం వెడల్పుగా ఉంటుంది కంపేర్డ్ టు పిక్సెల్ 4. డెప్త్ వచ్చేసి పిక్సెల్ 4ఏ అండ్ పిక్సెల్ 4 ఈజ్ సేమ్, ఇట్ ఈస్ లైక్ 8.2 మిల్లీమీటర్స్. వెయిట్ విషయానికి వస్తే పిక్సెల్ 4ఏ వచ్చేసి 143 గ్రామ్స్ ఉంటుంది అండ్ పిక్సెల్ 4 వచ్చేసి 162 గ్రామ్స్ ఉంటుంది. ఎందుకు ఇంత వెయిట్ డిఫరెన్స్ ఉంది అంటే 4ఏ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. దీనికి వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు. అదే పిక్సెల్ 4 చూసుకుంటే కనుక అల్యూమినియం ఫ్రేమ్ విత్ గ్లాస్ బ్యాక్తో వస్తుంది అండ్ దీనికైతే కనుక మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక పిక్సెల్ 4ఏ మనకి గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది అండ్ పిక్సెల్ 4 వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5తో వస్తుంది. ఈ బోత్ డివైజెస్కి మనకి డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంటుంది. ఒకటి వచ్చేసి నానో సిమ్ అండ్ ఇంకోటి అయితే కనుక మనకి ఈ సిమ్ ఉంటుంది. పిక్సెల్ 4ఏకి ఐపీ రేటింగ్ అయితే లేదు. పిక్సెల్ 4కి అయితే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అప్ టు 1.5 మీటర్స్ ఫర్ 30 మినిట్స్. ఇంకొక మెయిన్ యాడెడ్ ఫీచర్ ఏంటి అంటే పిక్సెల్ 4ఏలో మనకి 3.5mm జాక్ ఉంటుంది. డిస్ప్లే గురించి చూస్తే పిక్సెల్ 4ఏ వచ్చేసి 5.81 ఇంచెస్ డిస్ప్లే విత్ 83.3 స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. అదే పిక్సెల్ 4 చూసుకుంటే కనుక 5.7 ఇంచెస్ డిస్ప్లే విత్ 79.8% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. పిక్సెల్ 4 డిస్ప్లే కొంచెం చిన్నగా ఉంటుంది, దో బోత్ డివైసెస్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్. ఇది ఎందుకంటే దిస్ ఈస్ డ్యూ టు బికాస్ ఆఫ్ ఫేస్ ఐడి టెక్నాలజీ ఆన్ పిక్సెల్ 4. అదే పిక్సెల్ 4ఏలో చూసుకుంటే కనుక ఫేస్ ఐడి ఉండదు, ఇట్ హ్యాస్ పంచ్ హోల్ డిస్ప్లే. మీరు కనుక పిక్సెల్ 4లో ఉన్న ఫేస్ ఐడి ఎలా పనిచేస్తుంది అండ్ యాపిల్ ఫేస్ ఐడికి పిక్సెల్ ఫేస్ ఐడికి డిఫరెన్స్ చూడాలి అనుకుంటే నేను ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను చూడండి. పిక్సెల్ 4 చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ POLED క్యాప్టివ్ టచ్ స్క్రీన్. అదే పిక్సెల్ 4ఏలో చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ OLED. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే కనుక నాకు పిక్సెల్ 4ఏ చూసిన తర్వాత పిక్సెల్ 4 యొక్క డిస్ప్లే చాలా డిమ్గా అనిపిస్తుంది. నేను పిక్సెల్ 4 ఫస్ట్ పర్చేస్ చేసినప్పటి నుంచి నాకు ఎందుకో స్క్రీన్ అంత బ్రైట్గా అనిపించలేదు, బట్ వెన్ ఐ కంపేర్డ్ విత్ 4ఏ ఇది ఇంకా డిమ్గా అనిపిస్తుంది. పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4ఏకి మనకి కంప్లీట్గా 1080p డిస్ప్లే వస్తుంది అండ్ మీరు పిక్సెల్ డెన్సిటీ అండ్ స్క్రీన్ రెజల్యూషన్ స్క్రీన్ మీద చూడొచ్చు. పిక్సెల్ 4 హ్యాస్ 90Hz రిఫ్రెష్ రేట్. అదే పిక్సెల్ 4ఏ చూసుకుంటే కనుక 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. బోత్ డివైసెస్ హ్యావ్ HDR సపోర్ట్ అండ్ అలానే దే బోత్ హ్యావ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యాజ్ వెల్. నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4ఏలో మనకి అడాప్టివ్ బ్రైట్నెస్ అనే ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక అడాప్టివ్ బ్రైట్నెస్ ఆఫ్ చేస్తే పిక్సెల్ 4ఏలో 433 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. అదే పిక్సెల్ 4లో చూసుకుంటే కనుక 429 నిట్స్ ఉంటుంది. మీరు కనుక యూట్యూబ్ వీడియో కానీ మూవీస్ కానీ చూసేటప్పుడు పిక్సెల్ 4ఏనే బెటర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే పిక్సెల్ 4ఏకి 4కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్లో ఉంటుంది. పిక్సెల్ 4ఏలో నాకు అనిపించిన మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి ప్రాసెసర్. ఎందుకంటే ఇట్ కమ్స్ విత్ స్నాప్డ్రాగన్ 730G. ఈ ప్రైస్ రేంజ్లో ఈ ప్రాసెసర్ అంత సెట్ అవ్వలేదు. అదే పిక్సెల్ 4లో చూస్తే కనుక మనకి స్నాప్డ్రాగన్ 855 చిప్ ఉంటుంది విత్ GPU ఆఫ్ 640. అదే పిక్సెల్ 4లో చూసుకుంటే కనుక ఇట్ కమ్స్ విత్ Adreno 618. గీక్ బెంచ్ టెస్ట్లో చూసుకుంటే కనుక సింగిల్ కోర్ ప్రాసెసర్ ఫర్ పిక్సెల్ 4 వచ్చేసి 723 ఉంది. అదే పిక్సెల్ 4ఏలో చూసుకుంటే కనుక 552 ఉంటుంది. అదే మీరు కనుక మల్టీ కోర్ స్కోర్ చూసుకుంటే కనుక పిక్సెల్ 4ఏలో మనకి 1642 ఉంటే పిక్సెల్ 4లో 2486 ఉంటుంది. మీరు చూడొచ్చు క్లియర్ పర్ఫార్మెన్స్ విన్నర్ వచ్చేసి మనకి పిక్సెల్ 4. ర్యామ్ విషయానికి వస్తే బోత్ డివైజెస్ కమ్స్ విత్ 6GB ఆఫ్ ర్యామ్. డే టు డే యూసేజ్లో అయితే పిక్సెల్ 4ఏకి పిక్సెల్ 4కి పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మీరు కనుక గేమింగ్ ఆన్ పిక్సెల్ 4ఏ చూడాలి అనుకుంటే లెట్ మీ నో, నేను సెపరేట్ వీడియో చేస్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. నౌ లెట్స్ సీ అబౌట్ బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్. పిక్సెల్ 4ఏ వచ్చేసి బ్యాటరీ డిపార్ట్మెంట్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 4ఏ వచ్చేసి మనకి 3140 mAh బ్యాటరీతో వస్తే పిక్సెల్ 4 మాత్రం 2800 mAh బ్యాటరీనే ఉంటుంది. దీస్ బోత్ డివైజెస్ హ్యావ్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ 18 watt కంపాటబుల్.
ఈ రెండు మనకి USB-C పోర్ట్తో వస్తాయి. పిక్సెల్ 4ఏలో QI వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. ఆన్ అన్ యావరేజ్ యూసేజ్ చూసుకుంటే కనుక పిక్సెల్ 4 వచ్చేసి 8 అవర్సే వస్తుంది. అదే పిక్సెల్ 4a మాత్రం 8 అవర్స్ 55 మినిట్స్ ఉంటుంది. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ యూసేజ్. మీరు పిక్సెల్ 4a బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఎలా ఉంటుంది, నా యూసేజ్లో ఆన్ డే టు డే యూసేజ్ ఎంత వస్తుందో చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. Now let's see about the most hot topic of Pixel, which is the camera. Pixel 4 కి బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 12.2 మెగాపిక్సెల్ విత్ 27mm వైడ్ ఉంటే ద సెకండ్ లెన్స్ వచ్చేసి 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది విత్ 2 times ఆప్టికల్ జూమ్. అదే మీరు కనుక పిక్సెల్ 4లో చూసుకుంటే ఇట్ కమ్స్ విత్ 12.2 మెగాపిక్సెల్ 27mm వైడ్ లెన్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అదే సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే బోత్ పిక్సెల్ 4 అండ్ పిక్సెల్ 4a కమ్స్ విత్ 8 మెగాపిక్సెల్ లెన్స్ with 24mm wide. బట్ పిక్సెల్ 4లో మనకి ఆటో HDRతో పాటుగా డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది. బోత్ డివైజెస్ రికార్డ్స్ వీడియోస్ అట్ 4K at 30 frames per second. అదే 1080p అయితే కనుక 30-60 frames per second లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసి కూడా మనం వీడియో రికార్డ్ చేయొచ్చు at 1080p for 30 frames per second. మీరు ఫొటోస్ అండ్ వీడియో శాంపిల్స్ ఇప్పుడు చూడొచ్చు. ఒకసారి ఇప్పుడు మనం పిక్సెల్ 4ఏలో పోర్ట్రేట్ మోడ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. నేనైతే ఇక్కడ మీకు ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి షూట్ చేద్దాం అని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేనైతే ఇది పిక్సెల్ 4a యూజ్ చేసి క్యాప్చర్ చేశాను. మీరు పిక్చర్ చూడొచ్చు. మనకి ఇది పోర్ట్రేట్ క్యాప్చర్ చేయగానే ఒరిజినల్ ఫోటో అండ్ ఎడిటెడ్ ఫోటో రెండు ఫొటోస్ని చూపిస్తుంది. సో యూ కెన్ సీ హియర్. ఇక్కడికి మీరు కింద చూస్తుంటే కనుక ఎడిటెడ్ ఫోటో అండ్ నాన్ ఎడిటెడ్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి మనం ఏదైతే క్యాప్చర్ చేసామో అది ఒరిజినల్ పిక్చర్. మీరు దీంట్లో చూసుకుంటే కనుక మనకి చుట్టూ అంత బోకా ఉండదు. అదే మీరు కనుక ఎడిటెడ్ ఫోటో చూసుకుంటే కనుక మీకు బ్రైట్నెస్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ అలానే ఎక్కడైతే స్మూత్ అవ్వాలి అదంతా క్లియర్గా అది సెలెక్ట్ చేసుకొని నీట్గా స్మూత్ అండ్ బ్రైట్నెస్ చేస్తుంది. అండ్ అలానే లైట్గా ఫజీనెస్ ఉంటే కనుక ఫజీనెస్ని కూడా డిక్రీజ్ చేస్తుంది. ఒకసారి ఇప్పుడు నేను పిక్సెల్ 4 యూజ్ చేసి క్యాప్చర్ చేస్తున్నాను. ఐఎమ్ యూజింగ్ ద పోర్ట్రేట్ మోడ్. దీంట్లో కూడా మనకి 2 పిక్చర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి ఒరిజినల్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎడిటెడ్. మీరు ఒరిజినల్ చూస్తే కనుక బ్యాక్ సైడ్ లీవ్స్ చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. అంత మనకి బోకా ఉండదు. అదే పోర్ట్రేట్ ఎడిటెడ్ది చూసుకుంటే కనుక మీకు బ్యాక్ సైడ్ అంతా మనకి ఎడిటెడ్ ఉంటుంది. సో దట్ మనకి బోకా అనేది క్లియర్గా ఉంటుంది. అండ్ అలానే నాన్ ఎడిటెడ్కి ఫొటోస్ మీరు ఫ్లవర్స్ చూసుకుంటే కనుక మనకి బ్రైట్నెస్ అండ్ స్మూత్నెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బయోమెట్రిక్స్ గురించి చూద్దాం. పిక్సెల్ 4ఏలో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది ఆన్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద డివైస్ విచ్ ఈస్ వెరీ ఫాస్ట్ అండ్ యాక్యురేట్. అదే పిక్సెల్ 4లో చూస్తే కనుక మనకి ఫేస్ ఐడితో ఉంటుంది విత్ ప్రాజెక్ట్ సోలిడ్ చిప్. ఇది ఈవెన్ మనం డివైస్ని టచ్ చేయకుండానే డివైస్ అన్లాక్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఈ సోలిడ్ చిప్ మీద ఒక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ అలానే ఆ వీడియోలో నేను పిక్సెల్ 4 ఇండియాలో ఎందుకు రాలేదు అనేది కూడా మెన్షన్ చేశాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. బోత్ డివైజెస్ కమ్స్ విత్ Android 10 విత్ నో ఎక్స్టర్నల్ రామ్స్. అలానే మనకి యాడెడ్ యాప్స్ లైక్ సామ్సంగ్ డివైజెస్లో వచ్చినట్టు కానీ అదర్ మ్యానుఫ్యాక్చర్ డివైజెస్లో వచ్చినట్టు కానీ మనకి ఎక్స్టర్నల్ యాప్స్ ఏమీ ఉండవు. దిస్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పిక్సెల్. అండ్ అలానే మనకి ప్రాంప్ట్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచెస్ ఫస్ట్ మనకి పిక్సెల్లోనే వస్తాయి. తర్వాతే ఏ ఆండ్రాయిడ్ డివైస్లో అయినా సరే రిలీజ్ చేస్తారు. ఇంటర్ఫేస్ విషయానికి వస్తే ఇది చాలా స్మూత్ అండ్ ఈజీగా ఉంటుంది. ప్రైస్, కలర్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ చూసుకుంటే కనుక పిక్సెల్ 4a US వేరియంట్ వచ్చేసి ఇది 128 GB అండ్ ఓన్లీ మాకు బ్లాక్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ప్రైస్ చూసుకుంటే కనుక $380 ఉంటుంది. ఇండియన్ వేరియంట్ విషయానికి వస్తే పిక్సెల్ 4a ఫ్లిప్కార్ట్లో అయితే యాడ్ చూపిస్తుంది. యాడ్లో అయితే ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ప్రైస్ అండ్ స్టోరేజ్ అండ్ ఎటువంటి వేరియంట్ 5G 4G అనే వేరియంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటిది ఇంకా రివీల్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ రివీల్ అవ్వగానే నేనైతే అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేస్తాను. కమింగ్ టు ద పిక్సెల్ 4 యూఎస్లో అయితే మాకు టోటల్గా 3 కలర్స్ అవైలబుల్గా ఉంటుంది. వైట్, బ్లాక్ అండ్ ఓసో ఆరెంజ్. ప్రైస్ చూసుకుంటే కనుక అరౌండ్ $800 ఉంటుంది. బట్ ఇప్పుడైతే మాకు ఆఫర్లో $500 చూపిస్తుంది. ఇండియాలో అయితే మనకి పిక్సెల్ 4 అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. సో నౌ లెట్స్ కంక్లూడ్. మీరు కనుక నన్ను పిక్సెల్ 4a పర్చేస్ చేయాలా, పిక్సెల్ 4 పర్చేస్ చేయాలా అని అడిగితే కనుక నేనైతే పిక్సెల్ 4a అనే చెప్తాను. ఎందుకంటే ఐ వాజ్ అమేజ్డ్ బై ఇట్స్ బ్యాటరీ అండ్ డిస్ప్లే అండ్ బ్యాటరీ కంపేర్ టు పిక్సెల్ 4 చాలా బాగా అనిపించింది. చాలా బ్రైట్గా కూడా ఉంది. ప్రాసెసర్ కనుక ఇంకా కొంచెం మంచి ప్రాసెసర్ వచ్చుంటే కనుక సూపర్గా ఉండేది ఫోన్. బట్ $380కి దిస్ ఈజ్ సో వర్త్ అనిపించింది.
చూసారు కదండి, ఇదైతే కంపారిజన్ ఆఫ్ పిక్సెల్ 4a విత్ పిక్సెల్ 4. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీరు కనుక అమెరికాలో స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని నేను ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.